మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో నా దేవుడు నూతన కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. ఈ దిన నూతన సంవత్సర వాగ్దానం సందేశము, నూతన సంవత్సరము కావాలి మనకు నూతన తీర్మానం. క్రీస్తు పూర్వం 586లో నెబుకద్నెజర్ రాజు యెరూషలేము గోడలు నేలమట్టం చేసి ఇశ్రాయేలు జనాంగాన్ని చెరగా కొనిపోయాడు. దాదాపు 70 సంవత్సరాల తర్వాత నెహెమ్యా నాయకత్వంలో కోరేషు రాజు ఏలుబడిలో ఇశ్రాయేలు వారి స్వదేశానికి తిరిగి వచ్చి పతనమై కాల్చబడిన యెరూషలేము గోడలను మహా అద్భుతంగా కేవలం 52 దినములలో వారు కట్టారు. ఈ సందర్భంగా వారి నూతన జీవితాలు వారి స్వదేశంలో ప్రారంభిస్తూ దేవునితో వారి విధంగా ప్రమాణాలు చేసి శపథం పూనారు. మనం కూడా తీర్మానం చేసుకోవాలి. ఏ విషయంలో? దేవుని వాక్య విషయంలో. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనంలో, వారు మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించదమని శపథం పూనిరి. వారి జీవితాల్లో వాక్యాన్ని నిరాకరించుటను బట్టి 70 సంవత్సరాలు బానిస బ్రతుకు అనుభవించారు. వెట్టి చాకరీ చేశారు. పరాయి దేశంలో నిట్టూర్పు విడుస్తూ కాలం గడిపారు. అది గ్రహించిన వారంతా దేవుని వాక్యాన్ని అనుసరిస్తామంటూ ప్రమాణం చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని వింటే చదివితే సరిపోదు, ఆ వాక్య ప్రకారం జీవించాలని, లేకుంటే మోసపోతామని యాకోబు 1:22 అంటున్నాడు. దేవుని వాక్యం క్రైస్తవ జీవితాలకు పునాది అయి దాని మీదనే ప్రతి జీవితం కట్టబడాలని యోధాపత్రిక 20వ వచనంలో చూస్తున్నాం. ఎందుకంటే ఆకాశం భూమి గతించినా నా మాటలు ఎన్నడూ గతింపవని యేసు ప్రభు మార్కు 13:31లో చెప్పారు. అవి శాశ్వతమైన జీవపు మాటలు. ప్రియ విశ్వాసి, నీ అనుదిన జీవితంలో ఆత్మీయంగా ప్రభువులో జీవించాలంటే వాక్యం అనే ఆహారం దినదినం భుజించాలి. మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించినని యేసు ప్రభు మత్తయి సువార్త 4:4లో చెప్పారు. అవి జీవింపు చేసే మాటలు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు పోలియుడని మత్తయి సువార్త 7:24లో యేసు ప్రభు చెప్పారు. క్రైస్తవ జీవితం అనే ఇల్లు పడకుండా ఉండాలంటే వాక్యం అనే బండ మీద కట్టబడాలి. ఇశ్రాయేలీయులు పతనమైన వారి జీవితాలను వాక్యం ఆధారంగా కట్టుకొని దాని యందే నిలిచి ఉంటామని ప్రమాణం చేశారు. మరి నీ జీవితంలో వాక్యానికి ఏ స్థానం ఉంది? పరీక్షించుకుని ప్రథమ స్థానం ఇవ్వు. ప్రభు దీవిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్య విషయంలో తీర్మానం కలిగి దైవ దీవెనలు పొందండి. దేవుని ఆశీర్వాదాలు మీ అందరికీ బహుగా కలుగును గాక. ఆమేన్.